Hello my dear students, welcome to our favorite channel Physics in Telugu. Okay. So మరి మన Physics in Telugu ఛానల్లో ఐపీకి సంబంధించిన టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో మరి అందులో భాగంగానే ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటన్నా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కదా, రేట్ మెజర్, మ్యాక్సిమం, మినిమా అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్, ఆర్ఎంఎస్ వాల్యూ సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం అన్నిట్లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ మొత్తం మీద మనము 7 మార్క్స్ అనేవి మనకి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి కదా. సో ఈరోజు మనము ఈ 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మరి మన టార్గెట్ సిరీస్లో చెప్పబోయే క్వశ్చన్స్ వరకు చేసుకుంటే మనకి ఐపీలో సెంట్ బై సెంట్ మ్యాక్సిమం 95% అనేది డెఫినెట్గా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కదా. సో మరి డైలీ అందరూ ఫాలో అవుతున్నారా టార్గెట్ సిరీస్? ఓకే, సో ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మన లెక్చర్ నోట్స్కి సంబంధించిన మన క్లాసెస్ చెప్తున్నాం కదా, వీడియోస్. సో దానికి సంబంధించిన లెక్చర్ నోట్స్ అనేవి మనము ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా. సో అందరూ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నారా? సో ఓకే, ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో యాప్లో మనకి ఏమేమి ఉంటాయో మళ్ళీ ఇంకొకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను. సో ఒకసారి చూడండి. సో మనకి ఈ యాప్లో వచ్చేసరికి మీకు ఓన్లీ నోట్స్ మాత్రమే కాదు నాన్న, జేఈకి సంబంధించిన మెటీరియల్ కూడా, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మనకి మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో అనేది దొరుకుతుంది. అండ్ అలాగే మనకి మాక్ టెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ జేఈ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో దానికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్స్ కూడా మనము ఈ యాప్లో అనేది ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే, అండ్ దానికి ఆ మాక్ టెస్ట్కి కీ పేపర్ అండ్ సొల్యూషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? సో మరి ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా, సెషన్ స్టార్ట్ చేద్దామా? సో చూడండి అన్న, ఏంటి ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కదా. సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మనం ఈరోజు 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, 7 మార్క్స్. సో మనకి టోటల్గా మనకి 26 మార్క్స్ అనేది మనకి వస్తుందని దీంట్లో ఉంచి ఈరోజు 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, మనకి ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, మనము 7 మార్క్స్. ఓకే, ఈరోజు 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ వన్ టాపిక్స్. ఏమేమి టాపిక్స్ ఉంటాయి అసలు ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో? ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని చెప్పాను. ఫస్ట్ వన్ మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్న. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకు ఒకటి వస్తుంది. నెక్స్ట్ మరి టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఓకే, ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఒకటేమో 4 మార్క్స్ క్వశ్చన్, ఇంకొకటేమో 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, టోటల్గా వచ్చేసరికి మనకి 11 మార్క్స్ అనేది దీని నుంచి వస్తాయి, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి. మరి రేట్ మెజర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, రేట్ మెజర్ నుంచి ఒక 4 మార్క్స్. మరి నెక్స్ట్ మీన్ వాల్యూ థియరం. మనకి ఈ మీన్ వాల్యూ థియరం నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది అన్న. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఒకటి వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమా. ఓకే, మ్యాక్సిమం అండ్ మినిమా అంటే ఎన్ని? 1 మార్క్స్, ఒక 7 మార్క్. ఓకే, టోటల్గా మనకి ఎంత అవుతుంది? 9, 13, 24, నెక్స్ట్ 26 మార్క్స్ అనేది మనకి ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి మనకి 26 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. ఓకే, ఇది ఒక్కటి చూసుకున్నా చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు కదా. సో అందరూ ఏంటంటే అప్లికేషన్స్ అనేవి చాలా టఫ్ అనుకుంటారు. సో చాలా అంటే చాలా ఈజీ. సో నేను ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. జస్ట్ ట్రిక్స్తో మీరు ఎలా చేయాలి, ఏమేమి స్టెప్స్ మెయిన్, ఏమేమి స్టెప్స్ మనకి ఇంపార్టెంట్, ఫుల్ మార్క్స్ మనకి ఎలా పడతాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో చూడండి, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా. ఇందులో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటుంది అన్న. ఓకే, నేను మ్యాక్సిమం 5 or 6 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 5 or 6 మోడల్స్ చేసుకోండి, డెఫినెట్గా దీని నుంచే వస్తాయి మనకి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, చూడండి, మరి ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద tangent at a point of the curve x power 2/3 plus y power 2/3 equal to a power 2/3 intersect the coordinate axis in a comma b, then show that the length of AB is a constant అన్నాడు. ఓకే, చూడండి, యాక్సెస్ ఉంది కదా, ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీ ఏ ఉంటుంది, ఇక్కడేమో బి ఉంది అనుకోండి. దీని యొక్క టాంజెంట్, ఇది ఒక టాంజెంట్ కదా. సో
ఈ టానియంట్ అనేది ఏమని చూపించమన్నాడు, కోఆర్డినేట్ యాక్సెస్. సో ఇంటర్సెక్ట్ అయింది కదా, ఏబికి ఏకి అండ్ బికి ఇంటర్సెక్ట్ అయింది ఒక టానియంట్ అనేది. ఓకే, మరి ఇది ఓ, దీని ఓ అనుకుంటాం కదా, ఇంటర్సెక్ట్ అయింది. సో మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నాడు, దెన్ షో దట్ ద లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ కాన్స్టెంట్. సో మరి ఈ టానియంట్ ఉంది కదా, సో ఈ టానియంట్ అనేది మనల్ని ఏమని చూపించమన్నాడు, కాన్స్టెంట్ అని చూపించమన్నాడు. టానియంట్ అనేది కాన్స్టెంట్ అంటే సంథింగ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, సంథింగ్ వాడు ఇక్కడ ఏమీ లేదు కదా, ఎక్స్ వై. సో సంథింగ్ మనం ఎక్స్ ఈక్వల్ టు అంటే వై ఈక్వల్ టు ఒకటి తీసుకుంటాము పాయింట్ని తీసుకొచ్చేసి. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇది అంటే ఓఏ అంటే ఇది ఏ బి కదా, సో ఏబి ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు. ఓ ఏబి ఈక్వల్ టు ఏమని చూపించమన్నాడు, మనకి కాన్స్టెంట్ అని చూపించమన్నాడు. సో ఇక్కడ ఏ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏ కామా 0, ఇక్కడ బి అంటే 0 కామా బి వస్తుంది కదా, 0 కామా బి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబి ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి మనల్ని చూపించమన్నాడు. సో చూపిద్దామా, స్టార్ట్ చేద్దామా. సో చూడండి, ఫస్ట్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈక్వల్ టు ఏ పవర్ 2/3 అన్నాడు కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ పాయింట్ ఆఫ్ పి ఈక్వల్ టు సంథింగ్ ఏ కాస్ క్యూబ్ థీటా కామా ఏ సైన్ క్యూబ్ థీటా, ఏ కాస్ క్యూబ్ థీటా కామా ఏ సైన్ క్యూబ్ థీటా be the point of intersection, be the point of intersection. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఇది కాన్స్టెంట్ చూపించాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏంటన్నా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. మరి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి మరి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో సంథింగ్ x1 y1 అంటే సంథింగ్ ఇది తీసుకుంటాము, మనకి ఇది x1 y1 కింద తీసుకుంటాం. మరి m అంటే ఏం చేయాలి, స్లోప్ ఆఫ్ ది డెరివేటివ్. ఏం చేయాలి నాన్న, స్లోప్ ఆఫ్ ది డెరివేటివ్ కదా. సో మరి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. m అంటే ఏంటి, స్లోప్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, dy బై dx అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్లోప్ అంటే dy బై dx వస్తుంది, మనకి డెరివేటివ్స్లో వచ్చేసరికి dy బై dx. ఈ m తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్లో మనము సబ్స్టిట్యూట్ చేసేస్తే సంథింగ్ ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. దాని నుంచి మళ్ళీ మనకి x బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనే ఫార్మేట్లో వస్తుంది. దాని నుంచి మనము ఏ అనేది సంథింగ్ ఏ కామా 0, బి అనేది 0 కామా బి సంథింగ్ ఏ పాయింట్ వస్తుంది, బి పాయింట్ వస్తుంది. ఈ ఏ పాయింట్ని బి పాయింట్ని ఏబి ఫైండ్ అవుట్ చేసాం అనుకో, మనకు ఆన్సర్ అనేది కాన్స్టెంట్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే చూద్దామా. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇదేమో కదా, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా అంటే డిఎక్స్ బై డి థీటా చేయండి. అంటే డిఎక్స్ బై డి థీటా అంటే డి బై డి థీటా ఈక్వల్ డి బై డి థీటా ఆఫ్ ఎంత అవుతుంది, ఏ కాస్ క్యూబ్ థీటా అంతేనా. డి బై డి థీటా ఆఫ్ ఏ కాస్ క్యూబ్ థీటా అంటే ఎంత అవుతుంది అన్న, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసా. మరి కాస్ క్యూబ్ థీటా మీకు ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా, అంటే ఎంత అవుతుంది 3 ఇంటూ కాస్ పవర్ 3 మైనస్ 1 ఇంటూ థీటా ఇంటూ మరి మళ్ళీ ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా తీసుకున్నాం కాబట్టి కాస్కి మళ్ళీ డెరివేటివ్ ఎంత అవుతుంది మైనస్ సైన్ థీటా. ఓకే, సో టోటల్గా ఎంత అవుతుందన్న మనకి మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా అంతేనా. ఇదేంటి డిఎక్స్ బై డి థీటా. సో మళ్ళీ నెక్స్ట్ మరి మనము ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, డివై బై డి థీటా కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. నెక్స్ట్ డివై బై డి థీటా అంటే డి బై డి థీటా ఆఫ్ వై అంటే ఎంత, ఏ సైన్ క్యూబ్ థీటా, ఏ సైన్ క్యూబ్ థీటా. ఓకే, సో మరి దీంట్లో పెట్టేసామనుకో ఏమవుతుందన్న, ఏ అనేది కాన్స్టెంట్ 3 ఇంటూ సైన్ పవర్ 3 మైనస్ 1 థీటా ఇంటూ సైన్ థీటాకి ఎంత కాస్ థీటా అంటే 3a సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా, 3a సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా వచ్చిందా. సో మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డివై బై డిఎక్స్ కదా. సో చూడండి మరి డివై బై డిఎక్స్ అంటే డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా, డిఎక్స్ బై
dθ కదా. సో కొంచెం తగ్గించుకుందాం చూడండి. ఓకే, యా ఓకే. చూడండి మరి ఇప్పుడు మనకి dy బై dθ ఎంత వచ్చింది అన్న 3a sin square theta కదా. సో 3a sin square theta ఇంటూ cos theta బై dx బై dt ఎంత వచ్చింది -3a ఎంతనన్నా -3a cos square theta ఇంటూ sin theta, cos square theta ఇంటూ sin theta. సో ఇక్కడ 3a క్యాన్సిల్, cos స్క్వేర్లో sin స్క్వేర్, టోటల్గా ఎంత మిగిలింది మనకి sin theta బై cos theta. సో ఏంటిది dy బై dx అంటే m ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి sin theta బై cos theta. సో ఇది స్లోప్ కదా. సో ఇదేంటి మనకి స్లోప్ కదా. సో స్లోప్ m ఈక్వల్ టు ఎంత వచ్చింది sin theta బై cos theta అనేది వచ్చింది. ఓకే, సో మరి ఇప్పుడు మనకి స్లోప్ వచ్చింది. ఓకే, అండ్ అలాగే ఈక్వేషన్ పాయింట్ ఇది వచ్చేసింది కదా. ఏంటి p ఈక్వల్ టు a cos క్యూబ్ theta కామా a sin క్యూబ్ theta బి ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్. సో మరి మనకి స్లోప్ వచ్చింది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఉంది. సో దీని నుంచి మరి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో మరి చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. సో నౌ వినిపిస్తుందా. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ p ఆఫ్ a cos క్యూబ్ theta కామా a sin క్యూబ్ theta విత్ స్లోప్ m ఈక్వల్ టు ఎంతనా sin theta బై cos theta ఈస్. ఓకే, ఏంటి ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. సో మరి ఇప్పుడు రాయండి y మైనస్ y1 అంటే ఎంత a sin క్యూబ్ theta ఈక్వల్ టు m అంటే ఎంత sin theta బై cos theta ఇంటూ x మైనస్ a cos క్యూబ్ theta. సో ఓకే కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే x టర్మ్స్ మొత్తం ఒకవైపు, y టర్మ్స్ మొత్తం ఒకవైపు రాసుకుందాం. x టర్మ్స్ ఒకవైపు, y టర్మ్. సో ఇక్కడ y ఉంది సైన్ కాస్, సైన్ టర్మ్స్ కాస్ టర్మ్స్ ఒకవైపు. సో ఇప్పుడు సైన్ ఫంక్షన్ కదా, ఈ సైన్ ఫంక్షన్ ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో మల్టిపుల్ చేస్తుంది ఇటు సైడ్ వస్తే, ఇటు పక్క న్యూమరేటర్ ఉంది, ఇటు సైడ్ వస్తే డినామినేటర్కి వస్తుంది కదా. సో ఏమవుతుంది y మైనస్ a sin క్యూబ్ theta బై sin theta ఈక్వల్ టు, సో ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది a cos క్యూబ్ theta మైనస్ x బై cos theta. ఓకే, సో మరి ఇప్పుడు సపరేట్ చేసేయండి, స్ప్లిట్ చేసేయండి. ఏమవుతుంది y బై sin theta మైనస్ a sin క్యూబ్ theta బై sin theta ఈక్వల్ టు ఇక్కడ కూడా a cos క్యూబ్ theta బై cos theta మైనస్ x బై cos theta. సో ఈ cos theta తీసుకొచ్చి దీన్ని సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఎంత అవుతుంది y బై sin theta ప్లస్ x బై cos theta ఈక్వల్ టు మరి ఇక్కడ sin theta sin క్యూబ్ theta కదా. సో మరి ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి a cos స్క్వేర్ theta ప్లస్ a sin స్క్వేర్ theta. సో కదా, సో అంతే కదా. మరి ఏ ఇక్కడ అంటే ఏ sin స్క్వేర్ theta ఉంటుంది, ఇక్కడేమో ఏ cos స్క్వేర్ theta ఉంటుంది. ఈ మైనస్ సైడ్ వెళ్తే ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ అంటే x బై cos theta ప్లస్ y బై sin theta ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది కామన్ తీస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta అనేది మిగిలింది. a ఇంటూ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta అనేది మిగిలింది. సో మరి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత 1 అంటే x బై cos theta ప్లస్ y బై sin theta ఈక్వల్ టు a. సో మరి ఈ ఏని మల్టిపుల్తో ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఇటు సైడ్ మల్టిపుల్ అవుతుంది, ఇటు సైడ్ వస్తే
డినామినేటర్ అవుద్ది. అంటే ఎక్స్ బై ఏ కాస్ టీటా ప్లస్ వై బై ఏ సైన్ టీటా ఈక్వల్ టు 1. ఎక్స్ బై ఏ కాస్ టీటా ప్లస్ వై బై ఏ సైన్ టీటా ఈక్వల్ టు 1. సో మరి ఇది ఏ ఫార్మేట్లో ఉందన్న? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు ఫార్మేట్లో ఉందా? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫార్మేట్లో ఉంది. సో మరి ఏ ఫార్మేట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫార్మేట్లో ఉంది. సో మరి దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ కామా 0 కదా, అంటే ఎంత అవుతుందన్న? ఏ కాస్ టీటా కామా 0 అంతే కదా. మరి ఏ కాస్ టీటా ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఏ కాస్ టీటా. సో ఏ కాస్ టీటా కామా 0. మరి బి ఈక్వల్ టు ఎంత? 0 కామా బి కదా. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏ అనేది ఎంత? ఏ కామా 0. బి అనేది ఎంత? 0 కామా బి. సో అట్లాగే ఇక్కడ వచ్చేసరికి 0 కామా ఏ సైన్ టీటా. ఓకే. సో ఇప్పుడు నౌ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబి ఎంత? ఏబి. సో ఏబి ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ కాస్ టీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్. అంతేనా? సో ఏమవుతుంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, మొత్తానికి అండర్ రూట్ కదా. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో దీని వాల్యూ ఎంత మనకి? 1. అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఏ అంటే ఏబి ఈక్వల్ టు ఏ. దేర్ ఫోర్ కాన్స్టెంట్. ఏ అనేది కాన్స్టెంటే కదా, మరి ఏ అనేది మరి కాన్స్టెంటే కదా మనకి. ఓకే. సో మరి ఏబి అనేది ఏ కాన్స్టెంట్ వాల్యూ వచ్చిందా? వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి లాస్ట్లో రాసేయండి. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే. సో సూపర్. సో ఈ విధంగా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్న. ఓకే, మిస్ అవ్వకుండా నేర్చుకోండి. సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మరి నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ అట్ ఏ పాయింట్ టీ ఆన్ ది కర్వ్. సంథింగ్ ఒక ఈ కర్వ్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఇచ్చాడు. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్. మనకి 3 ఉంటాయి, టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. సో మనకి 4టికి మనకి 4 ఫార్ములాస్ ఉంటాయి. సో కదా. సో మరి లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, మరి లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఏంటి నా ఫార్ములా? మోడ్ వై బై ఎం. మోడ్ వై బై ఎం. సో వై అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. వై అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మరి నెక్స్ట్ చూడండి, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఏంటి? మోడ్ వై ఎం. మోడ్ వై ఇంటూ ఎం. ఇక్కడేమో వై బై ఎం, ఇక్కడ వచ్చేసరికి వై ఇంటూ ఎం. సో మరి ఎం అంటే మనకి ఏంటి తెలుసు కదా, ఏంటి? స్లోప్. ఎం అంటే ఏంటి? స్లోప్. స్లోప్ అంటే డివై బై డిఎక్స్. మరి ఇక్కడ ఫంక్షన్ అనేది మనకి టీలో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ డిఎక్స్ బై డిటి ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ డివై బై డిటి ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనకి డివై బై డిఎక్స్ అనేది వచ్చింది. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఫార్ములాస్ రాసుకుందామా? సో చూడండి, ఫస్ట్ నౌ dx by dt. సో d by dt ఆఫ్ ఎంత? a ఇంటూ కాస్ టీ ప్లస్ టీ సైన్ టీ కదా. సో ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసా. సో ఏ ఇంటూ కాస్ టీకి ఎంత? మైనస్ సైన్ టీ ప్లస్ ఇక్కడ టీ సైన్ టీ అంటే టీ అనేది ఒక ఫంక్షన్, సైన్ టీ అనేది ఒక ఫంక్షన్, అంటే ఎక్స్ వై అంటే యూవి ఫార్ములా అప్లై చేయాలి. మరి యూవి ఫార్ములా ఏంటన్నా? డి బై డి డెరివేటివ్స్లో యూవి ఫార్ములా ఏంటి? యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది? టీ ఇంటూ సైన్ టీ. సైన్ టీకి ఎంత? కాస్ టీ ప్లస్ సైన్ టీ ఇంటూ టీకి ఎంత? 1.
ఓకే, సో మరి టోటల్గా మనం చేస్తే ఏ ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ టీ కాస్ టీ ప్లస్ సైన్ టీ. సో సైన్ టీ మైనస్ సైన్ టీ క్యాన్సిల్, ఎంత అవుతుంది ఏ ప్లస్ ఏ కదా. సో ఏ ఇంటూ వెయిట్ యో ఇంటూ టీ అంటే కొనేషన్ అన్న. ఓకే, ఏ టీ కాస్ టీ ఏంటిది డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డిటి కదా. సో ఇప్పుడు నౌ డివై బై డిటి, డివై బై డిటి అంటే డి బై డిటి ఆఫ్ ఎంత ఏ ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. ఓకే, సో మరి ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తా. సైన్ టీకి ఎంత మనకి కాస్ టీ మైనస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ యూ ఫార్ములా కదా. ఏంటి యూ ఫార్ములా టీ ఇంటూ మైనస్ సైన్ టీ, టీ ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ కాస్ టీకి ఎంత 1. ఓకే, సో మల్టిప్లై చేసేస్తే ఏ ఇంటూ కాస్ టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టీ సైన్ టీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ టీ. సో మైనస్ కాస్ టీ ప్లస్ కాస్ టీ క్యాన్సిల్, ఎంత అవుతుంది ఏటీ సైన్ టీ. సో ఇప్పుడు నౌ డివై బై డిఎక్స్. ఓకే, సో మనం వేరే పేజ్లో రాద్దాం చూడండి ఏంటన్నా డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్. సో మరి ఇక్కడ డివై బై డిటి ఎంత అవుతుంది ఏటీ సైన్ టీ, ఎంతనా ఏటీ సైన్ టీ బై ఇక్కడ ఏటీ కాస్ టీ. సో ఏటీ క్యాన్సిల్ అయిపోయింది. సైన్ టీ బై కాస్ టీ ఎంత అవుతుంది tan t. therefore dy by dx ఈక్వల్ టు m ఎంత అవుతుంది tan t కదా. మనకి స్లోప్ ఎంత మనకి m ఈక్వల్ టు ఎంత tan t. ఇప్పుడు నౌ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నౌ లెంత్ ఆఫ్ ది ఇంతనా ఏం ఫైండ్ చేయమని లెంత్ ఆఫ్ ది సబ్టానియంట్ అండ్ సబ్నార్మల్. సో లెంత్ ఆఫ్ సబ్టానియంట్ ఏంటన్నా లెంత్ ఆఫ్ సబ్టానియంట్ మనకి ఫార్ములా మోడ్ y బై m, మోడ్ y బై m అంటే y ఎంత మనకి ఇక్కడ a ఇంటూ సైన్ టీ, a ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ కదా. సో a ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ బై ఎంత m tan t, tan t అంటే ఎంత అవుతుందన్న మనకి a ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ ఇంటూ 1/tan అంటే ఎంత కాట్ టీ. ఏంటిది లెంత్ ఆఫ్ ది సబ్టానియంట్. మరి లెంత్ ఆఫ్ సబ్నార్మల్, ఏమవుతుందన్న లెంత్ ఆఫ్ సబ్నార్మల్ మోడ్ y ఇంటూ m ఎంత మోడ్ y ఇంటూ m. సో మోడ్ y ఇంటూ m అంటే ఎంత అవుతుంది మోడ్ a ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ ఇంటూ tan t. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్స్. ఓకే, ఇవి ఫైనల్ ఆన్సర్. సో లెంత్ ఆఫ్ ది సబ్టానియంట్, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్. ఓకే, మరి దీంతోనే మీకు 4 మార్క్స్లో ఒక్కొక్కసారి ఫైండ్ ద నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ ది నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ ది టానియంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో సంథింగ్ అప్పుడు ఏమవుతుందంటే y ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై m అవుతుంది. ఇంకోటి ఏమో y ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ నార్మల్కి టానియంట్కి అట్లా ఉంటుంది ఫార్ములాస్. ఓకే, సో ఈ 4 మార్క్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి మరి నెక్స్ట్ ప్రాబ్లం
యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. సో రెండు కర్వ్స్ ఇచ్చాడు, ఈ రెండు కర్వ్స్ నుంచి మనము యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఏంటి మరి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది. ఏంటి మరి యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్? tan theta ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. tan theta ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో మరి m1 m2 ఏంటి మరి ఇక్కడ m1 m2, m అంటే స్లోప్ ఒకటే కదా సార్, మరి m1 m2 అంటారా? సో ఇక్కడ మనకి ఆల్రెడీ రెండు కర్వ్స్ ఇచ్చాడు కదా, రెండు కర్వ్స్. సో మరి ఇదేమో మనకి m1 వస్తుంది, ఇక్కడ నుంచి ఏమో మనకి m2 వస్తుంది. ఓకే, సో దీనికంటే ముందు మనం ఏం చేస్తామంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కూడా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చి ఆ డెరివేటివ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈ స్లోప్ వాల్యూస్, ఈ m1 ఇందులో పెడితే ఈక్వేషన్ 1లో వస్తే m, ఈక్వేషన్ 2లో పెడితే m2 అనేవి మనకి వస్తాయి, m1 అండ్ m2. ఓకే, సో చూడండి మరి చేద్దామా. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఏంటన్నా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, అండ్ నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 5. ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకో. ఫ్రమ్ 1 and 2. సో ఈ y స్క్వేర్ ఈక్వల్ టు 4x కదా, ఇది తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. ఓకే, సో మరి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, ఈ 5 ఇటు పక్క వస్తే -5 ఈక్వల్ టు 0. సో మరి ఇప్పుడు మనకి దీని ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే 2 పాయింట్స్ వస్తాయి కదా. సో అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది మనకి. సో ఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ 5x మైనస్ x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే x ప్లస్ 5 మైనస్ 1 కామన్ తీస్తే x ప్లస్ 5 ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 1 అండ్ x ప్లస్ 5 ఈక్వల్ టు 0 కదా. x ప్లస్ 1 నెక్స్ట్ అలాగే x ప్లస్ 5 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు ఎంత, 1 అండ్ మైనస్ 5. x ఈక్వల్ టు ఎంత, 1 అండ్ మైనస్ 5. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ x ఈక్వల్ టు 1, ఏమవుతుంది, నౌ ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి y స్క్వేర్ ఈక్వల్ టు 4 into 1, y స్క్వేర్ ఈక్వల్ టు 4, మరి y ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 2. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో సంథింగ్ మీరు -5 తీసుకున్నా సంథింగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం నాన్న. మీకు -5 తీసుకున్నా సంథింగ్ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తే దాని నుంచి మీరు మళ్ళీ డెరివేటివ్ వాల్యూ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు సేమ్ వస్తుంది. ఓకే, సో therefore the point of intersections, the points of intersection is p equal to ఎంతన్నా 1, 2 and q ఈక్వల్ టు ఎంత, 1, -2. అంతే, ప్లస్ ఆర్ మైనస్ 2 కదా. సో 1, 2 అండ్ q ఈక్వల్ టు 1, -2. మీరు అలాగే 5 తీసుకున్నా సంథింగ్ 2 పాయింట్స్ వస్తాయి. మీరు ఆ 2 పాయింట్స్ తీసుకెళ్ళి సంథింగ్ అందులో ఇంటర్సెక్ట్ చేసిన సోఫ్ వాల్యూస్ వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, సో మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇప్పుడు మనము డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో డెరివేటివ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో లేదు అంటే రాసేయండి డైరెక్ట్గా, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుందన్న, y స్క్వేర్ కదా. సో d by dx ఆఫ్ y స్క్వేర్ అండ్ d by dx ఆఫ్
4x. సో నేను స్లైడ్ అటు ఇటు మార్చాలి కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. ఏమవుతుంది 2y ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఎంత ఇక్కడ 4. 2y ఇంటూ dy బై dx ఈక్వల్ టు 4. సో మరి ఇక్కడ dy బై dx ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 4 బై 2y అంతేనా. సో 2 టైమ్స్ అంటే dy బై dx ఈక్వల్ టు ఎంత 2 బై y. 2 బై y. సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, నౌ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది వచ్చేసింది, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 చేసాం విత్ రెస్పెక్ట్ టు x చేసాం కదా. సో ఇప్పుడు మనకి దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది m1. సో నౌ స్లోప్ ఆఫ్ dy బై dx ఎట్ p ఆఫ్ x, y ఈక్వల్ టు ఎంత m1 కదా, ఎంత m1 అంటే dy బై dx p ఆఫ్ x, y అంటే ఎంత లేదు అంటే కింద రాద్దాం చూడండి m1. సో దేర్ ఫోర్ m1 ఈక్వల్ టు dy బై dx స్లోప్ ఆఫ్ p ఆఫ్ 1, 2. మీరు q తీసుకున్న అవసరం రాను, ఇక్కడ q ఆఫ్ 1, -2 తీసుకుని దాని వాల్యూస్ నుంచి మీరు సబ్స్టిట్యూషన్ వచ్చేస్తుంది అంటే ఎంత అవుతుంది 2 బై 2. సో 1. సో m1 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నౌ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x కదా. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 ఎంత x² ప్లస్ y² ఈక్వల్ టు 5 అంటే 2x ప్లస్ 2y ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఎంత 0 అంటే 2y కదా, 2y ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఎంత -2x. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో dy బై dx ఈక్వల్ టు ఎంత -x బై y కదా. సో నౌ స్లోప్ m2 ఎట్ పాయింట్ ఎట్ ఎంత అవుతుంది నాన్న dy బై dx p ఆఫ్ x, y కదా. సో m2 ఈక్వల్ టు dy బై dx p ఆఫ్ 1, 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది -1/2 కదా. సో m1 ఏమో ఎంత వచ్చింది 1 వచ్చింది. సో రాద్దాం చూడండి ఇక్కడ m1 ఎంత వచ్చింది 1, m2 ఎంత వచ్చింది -1/2. సో మనకి m1 m2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ రాసుకోవచ్చా మనము, ఈక్వేషన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఓకే. సో రాయండి యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఏంటన్నా tan theta ఈక్వల్ టు మోడ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అంతేనా. 1 ప్లస్ m1 m2 అంటే ఎంత అవుతుంది m1 అంటే 1 మైనస్ ఆఫ్ -1/2 బై 1 ప్లస్ 1 ఇంటూ -1/2. ఓకే. సో మరి 1 ప్లస్ 1/2 బై 1 మైనస్ 1/2 అంతే కదా. 1 మైనస్ 1/2 అంటే ఎంత అవుతుంది పైన ఎల్సిఎం తీస్తే 2 ప్లస్ 1 కదా, ఎంత 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1 మోడ్ అంటే ఎంత అవుతుంది మనకి మోడ్ 3. సో మోడ్ 3 అంటే ఎంత 3 కదా, మరి మనకి ఎంత అవుతుంది 3. సో ఏంటిది tan theta. ఓకే. మరి మనకి యాంగిల్ అంటే ఏంటి ఓన్లీ మనకి టీటానే రావాలి కదా. సో మనకి టీటానే రావాలి కాబట్టి టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ యాంగిల్. మీరు సంథింగ్ ఇక్కడ p ఈక్వల్ టు నేను 1, 2 తీసుకున్నాను కదా, మీరు ఇన్ కేస్ స్లోప్ p ఈక్వల్ టు 1, -2 అంటే q తీసుకున్నా సరే మీకు సేమ్ వాల్యూ వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 3 వస్తుంది. ఓకే. అండ్ అక్కడ మనము
ఎంత తీసుకున్నాం ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకున్నాం అండ్ -5 కదా, ఇక్కడ x ఈక్వల్ టు 1, మీరు -5 తీసుకున్నా మళ్ళీ సేమ్ tan θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ TA వస్తుంది. ఓకే, సూపర్. సో ఈ విధంగా అనేది మనకు ఉంటాయి అనమాట. ఓకే, టానియన్స్ అండ్ నార్మల్స్లో మ్యాక్సిమం మీకు వచ్చేసరికి ఆ x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 అదొక ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ సబ్ నార్మల్స్, సబ్ టానియంట్, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ కర్వ్స్. ఓకే, ఈ 3 మోడల్స్లోనే ఉంటాయి. సో యాంగిల్ బిట్వీన్ కర్వ్స్లో నేను ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీకు హోంవర్క్ సేమ్ అంతే, సేమ్ టీస్ యాజ్ టీస్ దీనిలాగే ఉంటుంది. ఓకే, సో చూడండి. సో ఇక్కడ కూడా అంతే, xy ఈక్వల్ టు 2 అండ్ x² ప్లస్ 4y ఈక్వల్ టు 0 కదా. సో ఇదేమో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే m1 వస్తుంది, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే m2, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద హోంవర్క్. ఏంటన్నా ఇది క్వశ్చన్ నెంబర్ 1 కదా, కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది కూడా సేమ్ y² ఈక్వల్ టు 8x అండ్ అలాగే ఇది. సో ఇది కూడా మీకు m1 వస్తుంది, ఇదేమో m2 వస్తుంది స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే. ఓకే, సో ఇది కూడా అంతే, సేమ్ క్వశ్చన్ నెంబర్ 2 చేసేసి హోంవర్క్ చేసేయండి, ఆన్సర్ అనేది కామెంట్ పెట్టేసేయండి. ఓకే, సో సూపర్. సో మరి నెక్స్ట్ వన్. యా, ఓకే, చూడండి మరి దీంతో టానియంట్స్ అండ్ నార్మల్స్, ఈ క్వశ్చన్స్తో టానియంట్స్ అండ్ నార్మల్స్ అనేవి ఇక్కడతో కంప్లీట్ అవుతుంది ఈ మోడల్స్లో. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనము మ్యాక్సిమా అండ్ మినిమాలోకి వెళ్తున్నాం. ఏంటన్నా మ్యాక్సిమా అండ్ మినిమా. మ్యాక్సిమా అండ్ మినిమాలో ఏం లేదన్నా, మనకి మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి, డబుల్ డెరివేటివ్ అనేది ఇక్కడ మనకి చేయాలి. ఓకే, డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 వస్తే మనకి, అంటే డబుల్ డెరివేటివ్ అంటే ఏంటి, d²y/dx², లేదు ఫంక్షన్స్లో రాసుకుంటే f(x) అంటే f'(x). సో f'(x) గ్రేటర్ దాన్ 0 వస్తేనేమో ఏమవుతుంది, మినిమం వాల్యూ. f<0 వస్తే, 0 కంటే చిన్నది వస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, సో చూద్దామా. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదు. ఓకేనా, లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్ డెఫినెట్గా ఇస్తున్నాడు ఏపీ అండ్ టీజీలో. ఓకే, డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఓకే, సో చూడండి మరి ఇదేంటి, రెక్టాంగులర్ షీట్ అన్నాడు. ఓకే, ఫ్రమ్ ద రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ ఏమన్నా 30, 80. ఓకే, ఒక 30తో ఒక 80తో. సో చూడండి గిద్దామా. సో దిస్ ఈస్ ద 80 అండ్ దిస్ ఈస్ ద 30. సో 30తో ఒక రెక్టాంగులర్ షీట్ అనేది ఇచ్చాడు. సో కరెక్ట్గా ఉందా. ఓకే, సో ఓకే, ఒక రెక్టాంగులర్ షీట్ అనేది ఇచ్చాడు. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఓకే అదొక షీటు, 4 ఈక్వల్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్, 4 ఈక్వల్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ x సెంటీమీటర్స్ ఆర్ రిమూవ్డ్ ఎట్ ది కార్నర్స్. ఓకే, ఈ 4 ఈక్వల్ స్క్వేర్స్ అంటే, సో కదా 4 ఈక్వల్ స్క్వేర్స్. సో ఈక్వల్గా ఉంటున్నాయా లేదు చూడండి. సో ఈ 4 ఈక్వల్ స్క్వేర్స్ అనేది ఏం చేయాలి, రిమూవ్ ద, ఇవి x కదా. సో ఇవేంటన్నా మనకి x అన్నాడు, రిమూవ్ చేసేయాలన్నాడు. ఓకే, రిమూవ్ చేసేసాం. సో ఇది వచ్చేసరికేమో మనకి 30 సెంటీమీటర్స్, ఇది పైన వచ్చేసరికి మనకి ఏమవుతుందన్నా 80 సెంటీమీటర్స్ కదా. యా, ఓకే. సో మరి నెక్స్ట్ వన్ ఏమన్నాడు, రిమూవ్ ద కార్నర్స్ అండ్ ది సైడ్ అండ్ ది సైడ్స్ ఆర్ ది ఓకే అండ్ ది సైడ్స్ ఆర్ దెన్ టర్న్డ్ అప్. సో హ్యాస్ టు ఫార్మ్ అన్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. ఓకే, సో ఏమన్నాడు, సైడ్స్ ఆఫ్ ది థర్డ్ అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా. సో ఈ సైడ్స్ అనేవి మనము టర్న్ చేస్తే అంటే మూసేస్తే, ఓకే లోపలికి కానీ లేకపోతే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ టర్న్ చేసాం. ఓకే, టర్న్ చేస్తే ఏం ఫామ్ అయింది, ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. సో ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అంటే ఇది. సో కదా ఈ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్, ఈ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అన్నాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. సో x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఆ వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఏమవుతుంది మనకి
గ్రేటెస్ట్ అవుతుంది. ఏమవుతుంది మనకి గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ. ఓకే, గ్రేటెస్ట్ అంటే ఏంటి మనకి మ్యాక్సిమం వాల్యూ. మరి మ్యాక్సిమం వాల్యూ అవ్వాలంటే ఏం చేయాలి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవ్వాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవ్వాలి. సో మరి ఇక్కడ ఏదైనా మనకి ఫంక్షన్ ఇచ్చాడా, ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి దీని నుంచే మనమే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి మరి లోపల, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి, మరి దీని యొక్క డైమెన్షన్ 80 మైనస్ 2x అంతేనా, అంతే కదా. మరి ఇది 80, ఇది మొత్తం 80. సో మనకేమన్నాడు, మళ్ళీ ఎక్కడో ఎక్స్ రిమూవ్ చేసాం. సో 80 మైనస్ ఇది 2x. మరి అప్పుడు ఇదేమవుతుంది, ఈ లోపల 30 మైనస్ 2x, ఇదేమవుతుంది మనకి 30 మైనస్ 2x అవుతుంది. ఇదేమో 80 మైనస్ 2x, ఇదేమో 30 మైనస్ 2x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని బట్టి మనము వచ్చేద్దామా. ఓకే, సో ఫస్ట్ లెంత్ ఆఫ్ ది, ఫస్ట్ ఏం చేద్దాం, ఓకే హైట్, లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్, లెంత్ ఆఫ్ ది ఫస్ట్ లెంత్ ఆఫ్ ది గివెన్ length of the rectangular, length of the rectangular box ఏమవుతుందన్న మనకి 80 centimeters. నెక్స్ట్ given breadth of the rectangular box ఎంత అవుతుంది, 30 centimeters. ఓకే, లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ 80, లెంత్ ఆఫ్ ది బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ ఎంత, 30. మరి ఓపెన్, ఓకే ఓపెన్. సో నౌ అండ్ గివెన్ లెంత్ ఆఫ్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఎంత అవుతుంది. సో దీన్ని ఎల్ కింద తీసుకో, ఎంత అవుతుంది, 80 మైనస్ 2x సెంటీమీటర్స్, అంతేనా, 80 మైనస్ 2x సెంటీమీటర్స్. అండ్ నౌ నెక్స్ట్ గివెన్ breadth of open rectangular box, ఇది ఎంత అవుతుందన్నా, b అంటే ఎంత, 30 మైనస్ 2x centimeters. And given height equal to ఎంత అవుతుంది, x సెంటీమీటర్స్. ఓకే, x సెంటీమీటర్స్. మరి ఇప్పుడు దీని నుంచి మనము వాల్యూమ్ కనుక్కోవచ్చా, వాల్యూమ్ v ఏమవుతుంది, LBH. ఓకే, సో ఇప్పుడు నౌ వాల్యూమ్ ఆఫ్ ది, వాల్యూమ్ ఏమవుతుందన్న మనకి, వాల్యూమ్ v ఈక్వల్ ఏంటి, LBH. సో v అనేది మనకి ఏంటి ఇక్కడ ఫంక్షన్, సో f ఆఫ్ v. ఓకే, సో L అంటే ఎంత ఇచ్చాడు మనకి, L 80 మైనస్ 2x కదా. సో 80 మైనస్ 2x ఇంటూ, సో ఇక్కడ మనకి ఇది b కదా, b అంటే ఎంత, 30 మైనస్ 2x ఇంటూ h అంటే ఎంత, x. సో మూడింటిని మల్టిప్లై చేయండి, 80 మైనస్ 2x ఇంటూ ఎంత, 30x మైనస్ 2x స్క్వేర్, 30x మైనస్ 2x స్క్వేర్. సో మనకి మల్టిప్లై చేస్తే ఎంత, 80 ఇంటూ 30, సో 2400 ఇంటూ x, నెక్స్ట్ మైనస్ 160x స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎంత, 60 కదా, ఓకే 60x స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 4x క్యూబ్ మైనస్ 220x స్క్వేర్ ప్లస్ 2400x ఏంటిది, f ఆఫ్ v కదా. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి,
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ వి వచ్చేసింది. సో ఒక ఫంక్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలన్నా మనము ఒక డెరివేటివ్ ఫస్ట్ దీనికి ఒక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం. సో చూడండి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో డిఫరెన్షియేట్ లేదు దీన్ని ఓకే డెరివేటివ్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లేదంటే ఎఫ్ డాష్ ఆఫ్ వి, ఎఫ్ డాష్ ఆఫ్ వి ఏమవుతుంది 12x స్క్వేర్, 12x స్క్వేర్ మైనస్ ఎంత అవుతుంది 440x ప్లస్ 2400 ప్లస్ 2400. సో ఏంటిది ఎఫ్ డాష్ ఆఫ్ వి కదా. సో ఈ ఎఫ్ డాష్ ఆఫ్ విని మనం ఈక్వల్ టు 0 చేస్తే, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఈక్వల్ టు 0 చేస్తే దీని నుంచి మళ్ళీ మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే దానికి గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0 చూద్దాం. సో ఇప్పుడు నౌ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఈక్వల్ టు 0 లేదు అంటే మీరు సంథింగ్ నౌ మ్యాక్సిమా ఆర్ మినిమా. నౌ the value of maxima or minima ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ వి ఈక్వల్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ వి ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుందన్న 12x స్క్వేర్ మైనస్ 440x ప్లస్ 2400 ఈక్వల్ టు 0. సో మొత్తం మీద మనం ఎంత కామన్ తీయచ్చు 4 కామన్ తీయచ్చా 12 కామన్ తీస్తే అని పోద్దా 12 ఓకే దీంట్లో 12 పోదు 24 ఓకే ఒక 4 కామన్ తీయండి 4 కామన్ తీస్తే ఎంత అవుతుంది ఇక్కడ 3x స్క్వేర్ కదా 3x స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 కామన్ తీస్తే 110x ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది 600 ఓకే 600. సో ఓకే 3x స్క్వేర్ మైనస్ 110x ప్లస్ 600 ఈక్వల్ టు 0. సో ఏం చేద్దాం ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. సో ఫ్యాక్టరైజేషన్ ఎంత అవుతుంది 600 మనకి మల్టిప్లై చేస్తే 300 ఓకే అవదు. సో ఓకే ఇక్కడ చూడండి 3 into 600 ఎంత అవుతుంది 800. సో 800ని 90 into 20 కింద రాసుకోవచ్చు కదా 90 into 20 అంటే 1800 అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 90 మైనస్ 20 కింద రాసుకోవచ్చు అంటే 3x స్క్వేర్ మైనస్ 90x మైనస్ 20x రాసుకోవచ్చు కదా ప్లస్ 600 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను 3x కామన్ తీసాను అనుకో ఎంత అవుతుంది x మైనస్ 30నా ఓకే x మైనస్ 30 నెక్స్ట్ ఇక్కడ మైనస్ 20 కామన్ తీస్తే x మైనస్ 30 ఈక్వల్ టు 0 అంటే 3x మైనస్ 20 ఇంటూ x మైనస్ 30 ఈక్వల్ టు 0 అంటే మనకి ఎంత అవుతుందన్న x ఈక్వల్ టు 30 అండ్ ఎంత 20/3 అండ్ 20/3. సో మనకి ఒక x వాల్యూ x ఈక్వల్ టు ఎంత వచ్చింది 30 వచ్చింది అండ్ 20/3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనము ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ వి సంథింగ్ ఇక్కడ మనకి ఒక ఎఫ్ ఆఫ్ వి వచ్చింది కదా ఇది ఎఫ్ ఆఫ్ వి ఓకే. ఇప్పుడు మనము దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఈక్వేషన్ 1 అనుకోండి ఎంత ఈక్వేషన్ 1 ఓకే. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని మనము అగైన్ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ వి వస్తుంది. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ డబల్ డాష్ ఆఫ్ విలో మనము ఆ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మినిమా ఆర్ మ్యాక్సిమం వాల్యూస్ వచ్చేస్తాయి. సో చూడండి నౌ అగైన్ differentiate equation 1 we get ఏమవుతుందన్న f double dash v equal to 12x square అంటే ఎంత అవుతుంది 24x
మైనస్ 440 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 440 ప్లస్ కాన్స్టెంట్ కాబట్టి 0 అంటే 24x మైనస్ 440. సో మరి మనము ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 30 పెట్టామనుకో. ఓకే, ఎక్స్ ప్లేస్లో 30 పెడితే మనకేమవుతుంది చూడండి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ వి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 30 పెట్టామనుకో ఎంత అవుతుంది, 24 ఇంటూ 30 మైనస్ 240. సో 24 ఇంటూ 30 అంటే మనకి ఎంత అవుతుందన్న 600 ప్లస్ 720 అవుతుందా, అంతే కదా. సో 720 మైనస్ 440 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ దగ్గరగా 280 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఏ నాట్. సో ఎక్స్ ఈక్వల్ టు 30 ఈజ్ ఏ మినిమం వాల్యూ, ఈజ్ ఏ మినిమా, ఈజ్ ఏ మినిమా. నౌ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ వి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత 20/3 ఏమవుతుందన్న 20/3 అంటే సో ఇక్కడ ఎంత అవుతుంది 24 ఇంటూ ఎంత 20/3 మైనస్ 440. సో ఇది ఎన్ని టైమ్స్, 8 టైమ్సా. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది 160 మైనస్ 440 అంటే ఎంత అవుతుందా మనకి 280నా, మైనస్ 280 మైనస్ 280 మైనస్ 280 అంటే ఏంటి, లెస్ దాన్ 0 అంటే ఏంటి, ఇది ఈజ్ ఏ మ్యాక్సిమా, ఈజ్ మ్యాక్సిమా వాల్యూ. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అని రాయండి. దేర్ ఫోర్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ లేదా గ్రేటెస్ట్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత 20/3, ఎక్స్ ఈక్వల్ టు 20/3. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి మినిమా అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యా ఓకే, సో చూడండి. సో మరి నెక్స్ట్ చూద్దామా, నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్, ఫైండ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ హూజ్ సమ్ ఈజ్ 16 అండ్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ మినిమా. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 ఉండాలి కదా. సో ఫస్ట్ నౌ ఏమన్నాడు అన్న, టూ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి నేను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 16 తీసుకున్నా. లెట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, 16 అనేది తీసుకున్నా. ఓకే, సో మరి ఇప్పుడు నౌ ఓకే వై ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. వై ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఏమన్నాడు, అండ్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్, ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే ఏమవుతుంది, నౌ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ కదా. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో. ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. వై అంటే ఎంత ఇక్కడ, వై అంటే ఎంత ఇక్కడ 16 మైనస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో రాసేయండి. అప్పుడు ఎంత అవుతుంది మీకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్
16 స్క్వేర్ అంటే ఎంత 256 కదా. సో 256 కరెక్టేనా. సో చూడండి 16 ఇంటూ 16 36 16 9 కదా. సో 6 అంతే 256. ఓకే. సే నెక్స్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 16 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 32x. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది 2x స్క్వేర్ మైనస్ 32x ప్లస్ 256. ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే. సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మరి మనము ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏంటన్నా డిఫరెన్షియేట్ షిట్. ఓకే చూడండి ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఎంత 2x స్క్వేర్ మైనస్ 32x ప్లస్ 256 వచ్చిందా. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా, దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏంటన్నా ఎక్స్ అంటే ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 2x స్క్వేర్ ఏమవుతుంది 4x మైనస్ 32x 32 ప్లస్ 256 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x మైనస్ 32. ఓకే. సో ఇప్పుడు మరి నౌ మ్యాక్సిమా అండ్ మ్యాక్సిమా ఆర్ మినిమం వాల్యూ is f dash of x equal to 0. f dash of x equal to 0 అంటే ఏమవుతుంది 4x minus 32 equal to 0. 4x equal to ఎంత 32, x equal to ఎంత అవుతుందన్న 8. x equal to మనకి ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు x equal to 8 మ్యాక్సిమం వాల్యూనా మినిమం వాల్యూనా. x ఈక్వల్ టు 8 అనేది మనకి ఏ వాల్యూ మ్యాక్సిమం వాల్యూనా మినిమం వాల్యూనా. సో ఇప్పుడు ఏం చేయాలి మరి x ఈక్వల్ టు 8. ఇప్పుడు నా అగైన్ డిఫరెన్షియేట్ లేదు దీనికి ఈక్వేషన్ 2 అని చెప్పేసి చేసుకోండి. ఇది ఈక్వేషన్ 2, ఇక్కడ ఈక్వేషన్ 1 ఇచ్చాం కదా, అది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 వి గెట్ ఏమవుతుందన్న f double dash of x, f double dash of x కదా. సో చూడండి f double dash of x ఎంత అవుతుంది 4x minus 32 అంటే 4 double dash of x ఈక్వల్ టు 4 కదా. సో మరి ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఏంటి మినిమం వాల్యూ ఏమవుతుందన్నా మనకి మినిమం వాల్యూ. ఓకే. సో ఓకే therefore the minimum values లేదు అంటే ఇక్కడ f double dash of 8 ఈక్వల్ టు 4 కదా. f double dash of ఈక్వల్ టు మీకు 4 గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. ఓకే. సో ఇదేమో మనకి x, ఇదేమో y అవుతుంది. ఇదేమో మనకి x ఆల్రెడీ వచ్చింది కదా, మనకి ఎంత వచ్చింది x ఈక్వల్ టు 8 వాల్యూస్ x ఈక్వల్ టు 8 అండ్ y ఈక్వల్ టు 8 మినిమం వాల్యూస్. సో మనకి ఈ మినిమం వాల్యూస్ అని మెన్షన్ చేసినందుకు డెఫినెట్ ఖచ్చితంగా ఒక మార్క్స్ ఇస్తాడు. సో మినిమం వాల్యూనా అండ్ మ్యాక్సిమం వాల్యూనా అని మనము మెన్షన్ చేసినందుకే ఒక మార్క్స్ ఇస్తాడు. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం మరి మీరు చేసేయండి. ఫైండ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ సేమ్ మళ్ళీ x ప్లస్ వై ఏమి ఇచ్చాడు ఆడే ఇచ్చేసారు. నెక్స్ట్ x ప్లస్ వై ఈక్వల్ టు 60 అన్నాడు అండ్ xy క్యూబ్
ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడన్నా ఎక్స్ వై క్యూబ్ ఈజ్ మ్యాక్సిమం. మరి ఎక్స్ వై క్యూబ్ అంటే సంథింగ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 60 కదా. మరి ఎక్స్ వై క్యూబ్. సో మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఇక్కడ ఈసారి ఎఫ్ ఆఫ్ వై తీసుకురండి. ఎఫ్ ఆఫ్ వై అంటే దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ వై తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 60 మైనస్ వై. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ వై క్యూబ్ కదా. ఎక్స్ అంటే ఎంత 60 మైనస్ వై ఇంటూ వై క్యూబ్ అంటే 60 వై క్యూబ్ మైనస్ వై పవర్ 4. 60 వై క్యూబ్ మైనస్ వై పవర్ 4. ఇదేంటి ఎఫ్ ఆఫ్ వై. సో దీని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేసి మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ వై ఎఫ్ ఆఫ్ వై సంథింగ్ మీకు ఎంత వాల్యూ వస్తుంది, అది లెస్ దాన్ 0 వాల్యూ కంటే తక్కువ వస్తుంది అన్నట్టు. సో ఆ వాల్యూ అంత అనేది మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ నెంబర్ ఆల్రెడీ 2 ఇచ్చాం కదా, ఇది క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ అనేది కామెంట్ చేయండి హోంవర్క్. ఓకే. సో ఓకే. సో చూడండి, సో దీంతో మనకి ప్రాబ్లమ్స్ అయితే మనకి మ్యాక్సిమా అండ్ మినిమా అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమం గన్ షాట్ క్వశ్చన్స్ చాలా మోడల్స్ మనం కవర్ చేసాం కదా. సో ఈ మోడల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి ఐపీలో 95% అని డెఫినెట్గా వస్తుంది. మ్యాక్సిమం ఈ మోడల్స్ నుంచే వస్తాయి. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో మళ్ళీ మనము ఎప్పటికప్పుడు మీకు ఫిజిక్స్కి ఈ టార్గెట్ సిరీస్ సంబంధించి అప్డేట్స్ మీకోసం మీరు సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అండ్ ప్లీజ్ డౌన్లోడ్ ఆల్సో యాప్ అండ్ గెట్ notes. Okay, thank you very much. Bye.